ఓం గం గణపతియే నమః. అందరికీ నమస్కారం. పంచామృతం ఆస్ట్రో న్యూమరిక్స్ ఛానల్కు స్వాగతం. వైశాఖ పురాణం 7వ అధ్యాయం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వైశాఖ మాస దానములు. అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి ఇట్లనెను: మహర్షి, నేను చూసినది సత్పురుషుల చరిత్ర వలె మహదాశ్చర్యముగా ఉన్నది. ఇక్ష్వాకు మహారాజుకు హేమంగదుడు ముక్తి నందిన ధర్మమును మరింత వివరముగా తెలుసుకొని కోరుచున్నాను. దయ ఉంచి నాకు వివరింపగోరుతున్నాను. శృతకీర్తి మాటలను విని శృతదేవ మహాముని, నాయన, నీవడిగినది మంచి విషయం, తప్పక చెప్పదగినది, బాగుగా వినుమని ఇట్లు వివరింపసాగెను. రాజర్షి, శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరములగు ధర్మములను వినవలైననే కోరిక ఉక్తమైనది. నీ బుద్ధికి గల సదాశక్తిని తెలుపుతున్నది. ఎన్నో జన్మల పుణ్యం ఉన్నప్పుడే శ్రీ మహావిష్ణు కథా ప్రసంగము నందు ఆసక్తి కలుగును. నీవు యువకుడవు, రాజాధిరాజువు. నీకిట్టి విష్ణు కథాశక్తి ధర్మ జిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్ధుడవైన ఉత్తమ భాగవతుడవని తలచుచున్నాను. కావున జన్మ సంసార బంధములను విడిపించి ముక్తిని కలిగించు శుభకరములగు భాగవత ధర్మములను వివరింతును, వినుము. యథోచితములగు శుద్ధి, మడి, స్నానము, సంధ్యావందనము, దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణములు, అగ్నిహోత్రము, పితృశ్రాద్ధము మానకుండుట, వైశాఖ వ్రతాచరణము, ఇవి మిక్కిలి పుణ్యప్రదములు. వైశాఖ మాస ధర్మములను ఆచరింపని వానికి ముక్తి లేదు. సర్వధర్మముల యందును వైశాఖ వ్రత ధర్మము ఉత్తమము, సాటిలేనిది. రాజులేని రాజ్య ప్రజల వలె పెక్కు ధర్మములున్నవి కానీ అవి దుఃఖప్రదములు, అనగా కష్టములను కలిగించును, సుఖ సాధ్యములు కావు. వైశాఖ ధర్మములు సులభములు. సువ్యవస్థితమగు రాజు పరిపాలనలో ఉన్న ప్రజకుల వలె సుఖశాంతి ప్రదములు. అన్ని వర్ణముల వారికి, అన్ని ఆశ్రమముల వారికి సులభములు, ఆచరణ సాధ్యములు, పుణ్యప్రదములు. నీటితో నిండిన పాత్రను ఇచ్చుట, మార్గమున చెట్ల నీడలో చలివేంద్రమును ఏర్పరచుట, చెప్పులను, పావుకోళ్లను దానమిచ్చుట, గొడుగును, విసునకర్రలను దానమిచ్చుట, నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట, ఆవు పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న వీనిని దానము చేయుట, ప్రయాణము చేయువారికి సౌకర్యముగా మార్గములయందు బావులు, దిగుడు బావులు, చెరువులు తవ్వించుట, కొబ్బరి, చెరుకుగడల రసము, కస్తూరి వీనిని దానము చేయుట, మంచి గంధమును పోయుట, మంచము, పరుపు దానమిచ్చుట, మామిడి పండ్ల రసము, దోసపండ్ల రసము దానము చేయుట, దమనము, పుష్పములు, సాయంకాలమున గుడోదకము అనగా పానకము, పూర్ణిమయందు పులిహోర మొదలగు చిత్రాన్నములను దానము, ప్రతి దినము దధ్యోదనము దానము చేయుట, తాంబూల దానము, చైత్ర అమావాస్య నాడు వెదురుకొమ్మల దానము ముఖ్యములు. ఆ కాలమున వచ్చే సర్వ విధములకు ఫల పుష్పములను, వివిధ వస్తువులను దానము చేయవలెను. ప్రతి దినమున సూర్యోదయమునకు ముందుగా స్నానం చేయవలెను. శ్రీ మహావిష్ణు పూజ తరువాత విష్ణు కథాశ్రవణము చేయవలెను. అభ్యంగ స్నానము వైశాఖమున చేయరాదు. ఆకులో భుజింపవలెను. ఎండలో ప్రయాణములో అలసిన వారికి విసనకర్రతో విసురుట, సుగంధ పుష్పములతో ప్రతిదినము విష్ణు పూజ, పండ్లు, పెరుగన్నము నివేదించుట, ధూప దీపముల సేవ, గోవులకు ప్రతిదినము గడ్డిని పెట్టుట, సద్బ్రాహ్మణుల పాదములను కడిగి ఆ నీటిని తనపై చల్లుకొనుట ముఖ్య కర్తవ్యములు. బెల్లము, సొంఠి, ఉసిరిక, పప్పు, బియ్యము, కూరగాయలు వీనిని దానము చేయవలెను. ప్రయాణికులను ఆదరించి కుశల ప్రశ్నలు అడిగి చేయవలసిన ఆతిథ్యమును చేయవలెను. ఇవి వైశాఖ మాసమున తప్పక చేయవలసిన ధర్మములు. పుష్పములతో, చిగుళ్లతో విష్ణు పూజ, విష్ణువును తలుచుకొని పుష్పములను దానమిచ్చుట, దధ్యన్న నివేదనము మున్నగునవి సర్వ పాపములను హరించును, అఖండ పుణ్యమును ఇచ్చును. పుష్పములతో శ్రీ మహావిష్ణువు నర్చింపక, విష్ణు కథాశ్రవణము చేయక వ్యర్థముగా కాలమును గడిపే స్త్రీ పతి సౌఖ్యమును, పుత్రలాభమును పొందదు. ఆమె కోరికలేవియనూ తీరవు. శ్రీ మహావిష్ణువు వివిధ రూపములలో జనులను పరీక్షించుటకై పవిత్ర వైశాఖ మాసమున సంచరించు సపరివారముగా మహామునులతో సర్వదేవతలతో వచ్చి ప్రతి గృహమున నివసించును. అట్టి పవిత్ర సమయమున వైశాఖ పూజాధికములను చేయని మూఢుడు శ్రీహరి కోపమునకు గురియవును. రౌరవాది నరకములను పొంది రాక్షస జన్మను 5 మార్లు పొందును. ఇట్టి కష్టములు వద్దనుకుంటే వారు యథాశక్తిగా వైశాఖ వ్రతమును ఆచరించుచు ఆకలి గలవారికి అన్నమును, దప్పిక కలవారికి జలమును ఇయ్యవలెను. జలము, అన్నము సర్వ ప్రాణుల ప్రాణములకును ఆధారములు కదా. అట్టి దానములచే సర్వ ప్రాణుల యందున్న సర్వాంతర్యామి అగు శ్రీ మహావిష్ణువు సంతోషించి వరములను ఇచ్చును. శ్రేయస్సును, సర్వసుఖ భోగములను, సంపదలను కలిగించి ముక్తినిచ్చును. జలదానము చేయని వారు పశువులై జన్మింతరు. అన్నదానము చేయని వారు పిశాచములగుచున్నారు. అన్నదానము చేయక పిశాచత్వమును పొందిన వారి కథను చెప్పుచున్నాను, వినుము. ఇది నాకు తెలిసిన ఆశ్చర్యకరమగు విషయం సుమా అని చెప్పాను. వైశాఖ పురాణం 7వ అధ్యాయం సంపూర్ణం.
కలిగెనిదే నాకు కైవల్యము, కలిగేనిదే నాకు కైవల్యము. తొలుతనెవరికి దొరకనిది, తొలుతనెవరికి దొరకనిది, కలిగేనిదే నాకు కైవల్యము. జయ పురుషోత్తమ జయ పీతాంబర, జయ పురుషోత్తమ జయ పీతాంబర, జయ జయ కరుణా జలనిధి, జయ పురుషోత్తమ జయ పీతాంబర, జయ జయ కరుణా జలనిధి. దయయరంగనే ధర్మమెరంగన, దయయరంగనే ధర్మమెరంగన, క్రియ ఇది నీ దివ్య కీర్తనమే. దయయరంగనే ధర్మమెరంగన, క్రియ ఇది నీ దివ్య కీర్తనమే. కలిగేనిదే నాకు కైవల్యము, తొలుతనెవరికి దొరకనిది, కలిగేనిదే నాకు కైవల్యము. శరణము గోవింద శరణము కేశవ, శరణు శరణు శ్రీ జనార్దన, శరణము గోవింద శరణము కేశవ, శరణు శరణు శ్రీ జనార్దన, శరణము గోవింద శరణము కేశవ, శరణు శరణు శ్రీ జనార్దన. పరమమెరంగను భక్తియరంగను, పరమమెరంగను భక్తియరంగను, నిరతము నాగతి నీ దాస్యమే. పరమమెరంగను భక్తియరంగను, నిరతము నాగతి నీ దాస్యమే. కలిగేనిదే నాకు కైవల్యము, తొలుతనెవరికి దొరకనిది, కలిగేనిదే నాకు కైవల్యము. నమో నారాయణ నమో లక్ష్మీపతి, నమః పుండరీక నయన. నమో నారాయణ నమో లక్ష్మీపతి, నమః పుండరీక నయన. నమో నారాయణ నమో లక్ష్మీపతి, నమః పుండరీక నయన. అమిత శ్రీ వెంకటాధిప ఇదేనా, అమిత శ్రీ వెంకటాధిప ఇదేనా, క్రమమెల్లను నీ కైంకర్యమే. అమిత శ్రీ వెంకటాధిప ఇదేనా, క్రమమెల్లను నీ కైంకర్యమే. కలిగేనిదే నాకు కైవల్యము, తొలుతనెవరికి దొరకనిది, కలిగేనిదే నాకు కైవల్యము. గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద